హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. సో యాక్చువల్లీ ఈ వ్లాగ్ వస్తే నేను యాక్చువల్లీ పొంగల్ అప్పుడే అప్లోడ్ చేయాలి, బట్ అప్లోడ్ చేయలేకపోయాను. అంతగా సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి అండ్ పొంగల్ శుభాకాంక్షలు. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అబౌట్ నేను ఫెస్టివల్కి వేర్ చేసిన శారీస్ గురించి మాట. సో చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. కొంతమంది అడిగారు ఎక్కడ తీసుకున్నారో అని, అండ్ జ్యువెలరీస్ ఎక్కడ పర్చేస్ చేశారని అడిగారు. సో సరే వ్లాగ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదని చెప్పి సో స్టార్ట్ చేశాను అనమాట. సో విత్ డీటెయిల్గా పిన్ టు పిన్ ప్రతిది ఎక్కడ తీసుకున్నాను, ఎలా పర్చేస్ చేశాను అన్నది డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? లైక్ అమ్మాయిలు అయితే ఈ అవుట్ఫిట్ ఈరోజు వేసుకోవాలి, ఈ అవుట్ఫిట్ ఈరోజు వేసుకోవాలి అని అనుకుంటారు కదా. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో భోగి రోజు రెడ్ శారీ వేర్ చేశాను కదా. సో యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను అట్ల తద్ది రోజు తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఆ శారీ సో ఒకసారి కదా కట్టాను చెప్పి ఎందుకు మళ్ళీ కట్టుకోవద్దని చెప్పి మళ్ళీ అదే కట్టుకున్నాను అనమాట భోగికి. సో ఆ శారీ అయితే ఇది. సో యాక్చువల్లీ ఇది లైక్ కొద్ది లైక్ చినాన్ అండ్ జార్జెట్లా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. నాకు ఎంత ఇష్టం ఈ శారీ. సో దానికి నేను బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను అనమాట. సో ఎప్పుడో నాకు బ్యాక్ బ్లౌజ్ అలవాటు. సో బ్యాక్ నెక్ పెట్టించుకునే చేయించుకున్నాను బ్లౌజ్ అయితే. సో ఇది మాట, ఇది పేరు యాక్చువల్లీ. సో ఇది మాట పేరు. దీని మీద నేను జ్యువెలరీ ఏం వేసుకున్నానంటే రెడ్ శారీ మీదకి నేను ఈ నెక్లెస్ అయితే వేర్ చేశాను అనమాట. సో ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. సో మీకు వాళ్ళ పేజ్ లింక్ కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో ఇది మాట. సో చాలా బాగుంటుంది నెక్లెస్ పెండెంట్ అయితే, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. సో దాంతోపాటు ఇయర్ రింగ్స్ వేర్ చేశాను. సో యాక్చువల్లీ వేరే సెట్ మీదవి ఇవన్నీ నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడే తీసుకున్నాను అనమాట. సో ఇలా వేర్ చేశాను. దీనికి ఇంకా చంపసరాలు కూడా యాడ్ చేశాను శారీ మీద. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఇవి మాట. ఇవి యాక్చువల్లీ నా చిన్నప్పుడివి, అసలు ఎప్పుడో నా 7th 8th క్లాస్లో తీసుకున్నాను అనమాట. ఇప్పటికి అలాగే ఉన్నాయి, చెక్కు చెదరలేదు అనమాట. సో అలాగే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ. సో ఇవి మమ్మీ తీసుకున్నారన్నమాట బయట ఎక్కడో. అది నేను భోగికి ఇలా రెడీ అయ్యాను ఏంటన్నది వీడియో ఇస్తాను, వీడియో క్లిప్ వేస్తాను, తప్పకుండా చూడండి. దెన్ ఆఫ్టర్ సంక్రాంతి రోజు అయితే నేను గ్రీన్ రాయల్ బ్లూ శారీ అయితే వేర్ చేశాను. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. సో అదేంటంటే ఫుల్ జార్జెట్ మాట. ఎంతలా ఉన్నాళ్ళని కట్టుకుంటే మంచి భలే లుక్ వస్తుంది అదైతే. సో ఆ శారీ ఇది మాట. సో పికాక్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ చాలా నచ్చి తీసుకున్నాను ఇది. సో ఇవన్నీ నేను యాక్చువల్లీ ఎక్కడ తీసుకున్నా చెప్పలేదు కదా మీకు. ఇది అండ్ ఇంకో ఎల్లో శారీ మీకు చూపిస్తాను అది. సో ఇవి రెండు నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను, రాజమండ్రి. సో కొత్తగా లాంచ్ అయింది కదా. సో అక్కడ అప్పుడు ఫెస్టివల్స్లోనే వెళ్ళి ఆఫర్స్ ఉంటే వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ 350కి అనుకుంటూ వచ్చింది. ఇంత 350 రేంజ్లా ఉండదు అస్సలు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట శారీ. సో దీనికి నేను బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానంటే సో ఇలా. సో పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అనమాట. పఫ్ స్లీవ్స్ పెట్టించుకొని ఇలా 3/4 హ్యాండ్స్ అయితే కుట్టించుకున్నాను అండ్ ట్రాజల్స్. సో సింపుల్గానే కుట్టించుకుంటాను నేను బ్లౌజెస్ ఎప్పుడు, కానీ మ్యాక్సిమం 3/4 ఉండేలా కుట్టించుకుంటాను బ్లౌజెస్ అయితే. సో ఇది అన్నమాట. బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇవి మెయిన్ రోడ్ తెలిసే ఉంటుంది, రాజమండ్రిలో అందరికీ తెలుసు, మెయిన్ రోడ్లో తీసుకున్నాను అనమాట ఇవి.
సో స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా నాకు బాగా నచ్చి కలర్ దొరకకపోతే మళ్ళీ వెతుక్కొని మరీ వెళ్ళి తీసుకున్నాను ఈ శారీ మీద. అండ్ నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇది. దాని మీదకి అప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్విజిబుల్ చైన్స్ అని, సో అలాగే తీసుకున్నాను అనమాట. సో చూపిస్తాను మీకు, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు నేను. సో ఇది మాట పెండెంట్ అసలు ఎంత బాగుందో, క్యూట్గా ఉంటుంది. మొనాలిసా బీట్స్ మాట. సో చైన్ అంతా ఇలా ఇన్విజిబుల్గా ఉంటుంది అన్నమాట చైన్. సో చూసారు ఎంత థిన్నింగ్ ఉందో, దీన్ని చూస్తే ఇరిగిపోతుందేమో అనుకుంటారు, బట్ బాగుంటుంది వేసుకోవడానికి. అస్సలు ఇరగదన్నమాట, అస్సలు తెగదు కూడా చైన్. సో నన్ను చాలామంది అడిగారు ఈ సెట్ ఎక్కడ తీసుకున్నావని. సో ఇది వచ్చేసి నేను ఇది కూడా ఆఫ్ స్టోర్లోనే తీసుకున్నాను. సో యాక్చువల్లీ రాజమండ్రి మహాదేవ్ మీకు తెలిసే ఉంటుంది. సో రాజమండ్రిలో వాళ్ళకి మాత్రమే తెలిసింది. సో నల్మన్స్ అందులో ఉంటుంది అనమాట. సో మహాదేవ్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ చాలా అంటే చాలా తక్కువ పడింది గైస్. సో నాకు ఇది వచ్చేసి అరౌండ్ 350 or 390 పడిందేమో. చాలా అంటే చాలా బాగుంది అసలు, చూసారా. వాళ్ళ దగ్గర మంచి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఇలాంటివి ఏం తీసుకోవాలని అక్కడికే వెళ్ళి తీసుకుంటాను నేను. సో అది ఇలా పేరప్ చేశానండి. సో ఇలా పేరప్ చేశాను అనమాట. బ్లూ అండ్ గ్రీన్ శారీ మీదకి సంక్రాంతి రోజు మంచి పిల్ల క్యూట్గా ఉంది అసలు. కనుమ రోజు ఈ ఎల్లో సారీ నిజంగా అసలు చాలా అంటే చాలా మంది అడిగారు నన్ను, పర్సనల్గా మెసేజ్ చేశారు అన్నమాట. ఎల్లో సారీ ఎక్కడ తీసుకున్నారు, భలే ఉన్నది అని. సో యాక్చువల్లీ ఇది కూడా నేను ఆఫ్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. సేమ్ అది నాకు 350 రేంజ్ కదా, ఇది నాకు 400 ఎంతో పడింది కాస్ట్. చాలా అంటే చాలా జార్జెట్ అనమాట. లైక్ మీకు టిప్ చెప్తాను కదా, చెప్తాను వినండి. సో నేను రీసెంట్లీ విన్నాను అనమాట. లైక్ నేను కొద్దిగా చబ్బీగా ఉంటాను కదా, ఫ్యాట్గా ఉన్న వాళ్ళందరూ కొద్దిగా అమ్మాయిలు కొద్దిగా ఇష్టపడరు లైక్ శారీస్ వేర్ చేయడానికి, లావుగా కనిపిస్తామని. ఇన్ ద సెన్స్ నేను కూడా శారీ కట్టుకోవాలంటే కొద్దిగా లావుగా అంతనేమో ఎందుకులే అని చాలా డేస్ వరకు అసలు శారీస్ కట్టుకునేదాన్ని కాదన్నమాట. సో వన్స్ నాకు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను, మీకు కూడా. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. సో మనం ఏవైతే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటాం కదా, సో అవి ఏంటంటే అప్పుడు రౌండ్ నెక్స్ కుట్టించుకున్నాం అనుకోండి, లైక్ బోల్డ్ నెక్స్ వాటిలో మనం కొద్దిగా చబ్బీగా లావుగా అంటాం. ఇన్ ద సెన్స్ మీరు ఆ రౌండ్ నెక్స్ బదులు లైక్ వీ షేప్స్ నెక్స్ కానీ లేకపోతే సమ్ డిజైన్స్ వస్తాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ డిజైన్స్ వస్తాయి, నాకు దొరికితే ఏమైనా క్లిప్స్ యాడ్ చేస్తాను నేను. సో ఏంటంటే మన స్కిన్ కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యేలా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయించుకుంటే మనం చాలా సన్నంగా అంతామంట. సో నేను అలాగే ట్రై చేశాను, నాకైతే రిజల్ట్ తెలిసింది. నేను కొద్దిగా చబ్బీగా ఉంటాను కాబట్టి సో బ్లౌజెస్ అనేవి నేను ఇప్పుడు నుంచి సో అలాగే కుట్టించుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. సో ఎల్లో ఉన్నాను కదా, ఎల్లో నాకు అంటే చాలా ఇష్టం. అసలు నేను దాన్ని హాఫ్ శారీకి నేను టర్న్ అవుట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఆ శారీ లాగా నచ్చి అలాగే ఉంచేసాను అనమాట. సో అది వచ్చి ఇది. సో ఎల్లో శారీ అస్సలు భలే ఉంటుంది శారీ, ఎంత జార్జెట్ మాట, ఫుల్ జార్జెట్. లైక్ శారీ హగ్గింగ్స్ అంటారు కదా, కొంతమందికి లైక్ స్కిన్కి అంటుకుపోయేలా ఉండాలని అంటారు కదా శారీస్. సో అలాంటి టైప్ మాట ఇది. సో చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది శారీ. సో ఇది. సో దీని మీదకి యాక్చువల్లీ బ్లౌజ్ ఏమొచ్చిందంటే రెడ్ కలర్ వచ్చిందన్నమాట. యాక్చువల్లీ ఆ శారీ మీద బ్లౌజ్ ఇది అనమాట, రెడ్ కలర్ ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నేను స్టిచ్ చేయించలేదు అసలు. సో ఇది. సో యాక్చువల్లీ కనుమ రోజున అసలు శారీ వేర్ చేయాలని అనుకోలేదు. సో డ్రెస్ ఏదైనా వేసుకుందామని అనుకున్నాను, బట్ భోగి సంక్రాంతి 2 days శారీ కదా కట్టుకున్నాను. ఇంకెందుకు కనుమ రోజు కూడా శారీ కట్టేసుకుందాం అని చెప్పి శారీ కట్టేసుకున్నాను అనమాట. కనుమాట దీనికి అసలు ఫాల్స్ కూడా ఆన్సలేదు కానీ అసలు స్టిచ్చింగ్ కూడా ఛాన్స్లో అలాగే కట్టేసుకున్నాను. అసలు నా థాట్లో లేదు ఈ శారీ కట్టుకుని ఎంత స్మూత్గా ఉందో.
సో దీని మీదకి నేను యాక్చువల్లీ ఏ బ్లౌజ్ పేరప్ చేశానంటే, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా ఎంగేజ్మెంట్ హాఫ్ సారీ బ్లౌజ్ ఉంటుంది కదా, సో అది పేరప్ చేశాను అనమాట. సో ఇది బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట. దాని మీదకి అసలు మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవుదా అని అనుకున్నాను, బట్ బాగా మ్యాచ్ అయింది. కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది సో ఇలా పేరప్ చేశాను అనమాట. సో దీని మీద నేను ఏం జ్యువెలరీ వేసుకున్నానంటే, సో చిన్న పెండెంట్స్ వస్తాయి కదా గైస్, సో అలాంటి టైప్ అన్నమాట. సో చిన్న పెండెంట్స్ ఇవి. అండ్ చాందబాలి అన్నమాట, లక్ష్మీదేవి. సో ఇలా చిన్న పెండెంట్ వేసుకొని చాందబాలీస్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది లుక్. సో ఇది కూడా నేను ఆఫ్ స్టోర్లోనే తీసుకున్నాను, బయట మహాదేవ్లోనే తీసుకున్నాను అనమాట. సో ఇది గైస్ నేను ఫెస్టివల్కి వెయిట్ చేసిన శారీస్. సో పండుగ ఏం జరుపుకోలేదు, జస్ట్ ఇంట్లోనే అలా ఉన్న వర్క్తోనే బిజీ అయిపోయింది నాకు. సో అందుకనే ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు నేను. సో ఇదేనా జస్ట్ హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి మీకు చేశాను. సో ఇంకా ఆఫర్ ఉంటుంది. ఇన్కేస్ మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి చెన్నై షాపింగ్ మాల్కి. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అక్కడ. నాకు కుర్తీస్ ఏమి అంతగా నచ్చలేదు, కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్, చాలా బడ్జెట్లీ కూడా. 150 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు 150కి శారీ దొరకడమే గ్రేట్ అసలు. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో నేను మ్యాక్సిమం జార్జెట్ శారీస్ ఇష్టపడతాను బాగా వేర్ చేయడానికి. బికాజ్ ఎందుకనంటే అవి ఏంటంటే మన బాడీకి కొద్దిగా హగ్గింగ్ టైప్ ఉంటాయి, లైక్ హగ్గింగ్ శారీస్ అంటారు కదా. సో బాడీకి పట్టు ఉండడం వల్ల మనం కొద్దిగా స్లిమ్గా అంతమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం అన్ని జార్జెట్ శారీసే ఉంటాయి నా దగ్గర ఉన్నా కూడా. సో అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను కొనుక్కోవడానికి కూడా. సో సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలి అంటే సో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ వీడియో. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.